నమస్కారం. సొగస్చుడు తర్మా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సొగస్చుడు తర్మాలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం గీతాకృష్ణలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈరోజు మనం పట్టు అలాగే ఫ్యాన్సీ శారీస్ 2 వెరైటీస్ డిజైనర్ శారీస్ అండి. ఓకే. టోటల్ ఫస్ట్ ఏ శారీస్ చూపిస్తున్నారు? కంచి పట్టు లైట్ వెయిట్ పట్టు శారీసా? ఓకే. మాంగళ్యం పట్టు అంటారండి ఇది. కంచి పట్టులో మాంగళ్యం పట్టు బ్రైడల్ కలెక్షన్. బ్రైడల్ కలెక్షన్ అండి. ఓకే. టోటల్ సారీ అంతా కూడా బేస్ మనకి పింక్ కలరే వస్తుందండి. అంటే సారీ మెయిన్ కలర్ పింకే ఉంటుంది. అలాగే పళ్ళు పాటలో కూడా బేస్ కలర్ వచ్చేసరికి పింకే ఇచ్చారు. కాకపోతే పళ్ళులో అంతా కూడా ఎక్కువ మనకి గోల్డ్ జరీ అనేది కనిపించే విధంగా డిజైన్ చేశారు. అంటే 2 సైడ్స్ బోర్డర్ మనకి సేమ్ ఉంటుంది, కానీ మనకి డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. ఒక హాఫ్ పార్ట్ పైననే మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లో ఇచ్చేసి ఇంకొక కార్నర్ లో వచ్చేసరికి లోటస్ ఫ్లవర్ తో ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ఈ సారీకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అది కూడా కర్ట్ వర్క్ స్టైల్లో, అంటే బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా ఇచ్చి దాని లోపల మనకి ఒక క్రీపర్ పార్ట్ అనమాట, అంటే ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ ఇచ్చారు. ఇలా మనకి బంచెస్ లాగా మ్యాంగో డిజైన్తో ఒక 4 to 5 బంచెస్ పైననే మనకి క్రియేట్ చేశారు పళ్ళులో. టోటల్గా మనకి బ్రైడల్ కలెక్షన్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ పైన ఒక బోర్డర్ కింద ఒక బోర్డర్ ఇచ్చారండి. అంటే 2 సైడ్స్ కూడా మనకి వేరియేషన్ ఉంటుంది బోర్డర్స్లో. పైన బోర్డర్ చూసినట్లయితే క్రాస్ లైన్స్ అండ్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్తో ప్లెయిన్గా ఉండే విధంగా చిన్న కడ్డీ బోర్డర్ స్టైల్ లుక్ వచ్చే విధంగా వచ్చింది పైన బోర్డర్. కింద బోర్డర్ మాత్రం ఇంతకు ముందు అంటే పళ్ళులో మనం ఏదైతే బోర్డర్ చూసామో హాఫ్ పార్ట్ అంతా కూడా కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్, కింద వచ్చేసరికి ఒక క్రీపర్ పార్ట్ లాగా లోటస్ ఫ్లవర్ తో ఆ కట్ వర్క్ స్టైల్ ఫ్లవర్ ఉన్నటువంటి బోర్డర్ ని మనకి యాజ్ ఇట్ ఈస్ గా కింద పార్ట్ లో కంటిన్యూ చేశారనమాట కింద బోర్డర్ లో. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా టోటల్ సారీ అంతా కూడా చిన్న చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ని ఆల్మోస్ట్ సారీ మొత్తం కూడా కవర్ చేశారు. చాలా గ్రాండ్ గా రిచ్ గా కూడా కనిపిస్తుంది ఈ సారీ. దట్టు పింక్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి మంచి గ్రాండ్ లుక్ వచ్చింది. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే. బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారు. ఇంకా మనం డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం శారీలో పైన స్మాల్ టైప్ ఆఫ్ బోర్డర్, అలాగే కింద మనకి లోటస్ క్రీపర్ తో ఉన్న బోర్డర్ వచ్చింది కదా, సేమ్ బోర్డర్స్ ని ఈ బ్లౌజ్ పార్ట్ లో కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి. ఓకే. 18,990 రూపీస్. 18,990 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి మనకి గీతాకృష్ణలో డిస్కౌంట్స్ అనేది ఇస్తున్నారు. అంటే కంచిపట్టు మీద ఎంత డిస్కౌంట్ అండి? కంచిపట్టు ఉప్పాడ పట్టు అండి. అన్ని ఫ్యాన్సీ అప్ టు 50. ఆల్ వెరైటీస్ మీద మనకి అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఉంది. ఈ సారీ మాత్రం డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. ఈ ఆఫర్ అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. ఎవరు కూడా ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ కంచిపట్టు అండి. ప్యూర్ కంచిపట్టు. కంచిపట్టులో మనకి ఇప్పుడు డిజైనర్ పీస్ అండి, లైట్ వెయిట్ అన్నమాట. ఇది కూడా బ్రైడల్ కలెక్షన్. బ్రైడల్ కలెక్షన్ అండి. కానీ పింక్ కలర్ కాంబినేషన్ లో ట్రెడిషనల్ గా మనకి డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి బాక్సెస్ టైప్ లోని, అంటే చెక్స్ లాగా ఇచ్చారు. పికాక్ డిజైన్ ఒకటి, ఓవల్ షేప్ లో మనకి ఒక సర్కిల్ లాగా ఇచ్చారనమాట బాక్స్ లో. అగైన్ రుద్రాక్ష డిజైన్, తర్వాత పికాక్స్ డిజైన్, మ్యాంగో డిజైన్, మళ్ళీ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. అంటే ఒక సారీలో ఒక 1 మీటర్ పళ్ళులో నంబర్ ఆఫ్ డిజైన్స్ మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. దీంట్లో మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ 2 జరీస్ యూస్ చేశారు. టోటల్ గా 1 మీటర్ గ్రాండ్ గా డిజైన్ చేశారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా పళ్ళులో ఏదైతే మనకి కలర్ తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్ చిన్నగా ఒక చిన్న బోర్డర్ లాగా ఇస్తూ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్, మళ్ళీ అగైన్ గోల్డ్ కలర్, అంటే ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఇది ఇక్కడ ఏదైతే మనం బోర్డర్స్ చూస్తున్నామో ఇదే బోర్డర్స్ సెకండ్ వైపు కూడా మనకి రిపీట్ చేశారు. ఆల్మోస్ట్ 1.5 మీటర్, అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కవర్ అయ్యే విధంగా. ఇంతకు ముందు మనం పళ్ళులో ఒక మధ్యలో ఒక బాక్స్ లో మనం ఏదైతే డిజైన్ చూసామో పికాక్స్ డిజైన్ అండ్ సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్, ఈ సేమ్ డిజైన్ ని మనకి ఈ చెక్స్ లో ఇచ్చారు. తర్వాత కొంచెం గ్యాప్స్ వచ్చిందా? లైట్ అండి. ఓకే. తర్వాత ఈ వేరియేషన్ కూడా చాలా బాగుంది. చాలా డిఫరెంట్ గా ఇక్కడ వచ్చేసరికి చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. ఇక్కడ మనకి కుచ్చిళ్లలో ఏంటంటే కొంచెం అంటే మరూన్ కలర్ అనేది కనిపిస్తూ గోల్డ్ కలర్ కూడా కనిపిస్తూ ఉండే విధంగా ఇక్కడ మనకి డిజైన్ చేశారనమాట. సేమ్ ఇంకా మిగిలిన శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పళ్ళు అనేది పింక్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మనకి పింక్ కలర్ తోనే బ్లౌజ్ సెట్ చేశారు. సేమ్ బోర్డర్స్. ఓకే. ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి 14,995 రూపీస్. 14,995 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఉప్పాడ పట్టండి. ఉప్పాడ లైట్ వెయిట్ అండి. టోటల్ ఎంబోస్ డిజైన్ వస్తుందండి. ఓకే. ఆకృతి పట్టు అంటారు దీన్ని.
పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక బేస్ మనకి లైట్ బ్లూ కలర్ ఇచ్చారండి. బ్లూ కలర్ కాంబినేషన్ పైన అంతా కూడా చాలా గ్రాండ్ గా వచ్చే విధంగా మనకి పళ్ళు పార్ట్ అనేది ఇచ్చారు. లోపల మనకి సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది కట్ వర్క్ స్టైల్. దాని లోపల మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. సేమ్ లైన్స్ లాగా మనకి ఆల్మోస్ట్ 1 మీటర్ అంతా కూడా కవర్ చేశారు సేమ్ డిజైన్ తో. ఇక్కడ మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా పళ్ళులో. సారీ చూసినట్లయితే గ్రీన్ అండ్ బ్లూ కలర్ అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్తో ఇచ్చారండి. సారీ మొత్తం కూడా మనకి ఒక గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో డిజైన్ వచ్చింది. చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో ఎక్కడా కూడా మనకి జరీ అనేది అస్సలు మిక్స్ చేయకుండా, జరీ లేకుండా వితౌట్ జరీతో మనకి డిజైన్ చేశారు. పైన బోర్డర్ చూసినట్లయితే బ్లూ కలర్ అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ వచ్చింది. దాంట్లో కడ్డీ టైప్ ఆఫ్ బోర్డరే కానీ సన్నటి డిజైన్ ఇచ్చారు. దీనికి క్వైట్ ఆపోజిట్ గా ఉంటుందండి కింద బోర్డర్ అనేది. ఫుల్ డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. 2 సైడ్స్ కూడా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన కొంచెం చంద్రకాంత కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి కొంచెం మ్యాంగో షేప్ తీసుకుని గ్రీన్ కలర్, బ్లూ కలర్ బేస్కి గ్రీన్ కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జరీతో డిజైన్ ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, బ్లూ కలర్. పళ్ళు అండ్ బోర్డర్స్ ఏ కలర్ అయితే వచ్చాయో అదే కలర్స్ ఇచ్చారండి. ఇక్కడ మిడిల్ పార్ట్లో డిజైన్ చూసినట్లయితే కనుక అంటే బ్లౌజ్ పార్ట్లో శారీ మిడిల్లో స్మాల్ టైప్ ఆఫ్ ఫ్లవర్ ఇచ్చారు కదా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో. ఇక్కడ ఏంటంటే సేమ్ బ్లూ కలర్ తో ఇచ్చారనమాట. పైన బోర్డర్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. సెకండ్ వైపు బోర్డర్ కూడా డిజైనర్ బోర్డర్, శారీలో వచ్చిన బోర్డర్. ఈ శారీ కాస్ట్ కేవలం 6390 రూపీస్. నెక్స్ట్ వెరైటీ ఫ్యాన్సీ అండి, ఫ్యాన్సీ సారీ. ఫ్యాన్సీ ఇప్పుడు వరకు మనం పట్టులో చూసాం కదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ సారీస్. ఇది ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్ అండి. ఓకే, బోధపూర్ అంటారండి. ఇది బోధ్పూర్. కానీ దీనికి ఇచ్చిన బోర్డర్స్ మాత్రం చాలా గ్రాండ్ గా ఇచ్చారండి. కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. దట్టు మనకి గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. మొత్తం మ్యాంగో టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. లోపల వచ్చేసరికి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి దానిపైన మొత్తం నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇదంతా కూడా గోల్డ్ కలర్ మ్యాంగో ఇచ్చేసి గోల్డ్ కలర్ తోనే మనకి కుందన్ వర్క్ యాడ్ చేశారనమాట. ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇదే డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ అంతా కూడా స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. చాలా స్మాల్ టైప్ ఆఫ్ చిన్న బుటీస్. ఓకే, చిన్న చిన్న బుటీస్ ని మనకి మ్యాంగో షేప్ అండ్ గోల్డ్ కలర్ కూడా కుందన్స్ కూడా దీనిపైన స్టిక్ చేశారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ ఫ్యాబ్రిక్ చూసినట్లయితే ఆల్రెడీ మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు, రెడ్ కలర్. మరి ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. లోపల మనకి గోల్డ్ కలర్ బుటా ఉంది కదా. ఓకే, బోర్డర్ అలాగే శారీలో చిన్న చిన్న బుటీస్ వచ్చి మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు కదా. అదే కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 3675 రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్. 3675 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ అండి. ఇప్పుడు మనకి మ్యారేజెస్ సీజన్ కాబట్టి గీతాకృష్ణలో డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. అప్ టు 50% డిస్కౌంట్ ఆల్ వెరైటీస్ పైన. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ ఫ్యాన్సీ అండి, లైట్ వెయిట్ ఫ్యాన్సీ బ్లూ కలర్ మొగలాయ్ సిల్క్ అంటారండి. డిజైన్ వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఎక్కువ కనిపిస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళు వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారండి. గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు దీనిపైన. అంటే మెయిన్ శారీకి మనకి పళ్ళుకి వేరియేషన్ చూపించడం కోసం. దీనిపైన ఉన్నటువంటి డిజైన్ మాత్రం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఒకటే డిజైన్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ గోల్డ్ కలర్ మీద కన్నా కూడా శారీలో మిడిల్ పార్ట్ లో బాగా కనిపిస్తుంది మనకి డిజైన్ అనేది. ఫస్ట్ ఇక్కడ డిజైన్ చూద్దాము. ఒక మ్యాంగో డిజైన్ ని డబుల్ మ్యాంగో టైప్ లో మనకి డిజైన్ చేసి కింద వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా క్రీపర్ పార్ట్ అనేది ఇచ్చారు. ఆల్మోస్ట్ శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇదే డిజైన్ కవర్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా బోర్డర్స్ వచ్చేసి పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి వేరియేషన్ ఉంటుందండి. పైన బోర్డర్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకుని కొంచెం డల్ ఫినిషింగ్ గోల్డ్, దాంట్లో డబల్ మ్యాంగోని మనకి ఇక్కడ ప్లెయిన్ మ్యాంగో క్రియేట్ చేశారు. ఇదే డిజైన్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఈ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా ఇంకొక క్రీపర్ పార్ట్ అంటే శారీ మిడిల్లో మ్యాంగో దాని కింద క్రీపర్ పార్ట్ ఉంది కదా, ఇదే డిజైన్ ని ఇక్కడ కూడా మనకి ఇచ్చారు. కాకపోతే గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా ఈ డబుల్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ అండి సేమ్ అండి. శారీలో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ ఇచ్చేసారు. మనం ప్లెయిన్ బ్లూ కానీ ప్లెయిన్ గోల్డ్ కలర్ కానీ దీనికి డిజైన్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 1390 ఆఫ్టర్ డిస్కౌంట్. 1390 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ టోటల్గా మనకి 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. ఈ షోరూంలో వచ్చేసి మనకి టోటల్గా కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ అండి. దట్ టు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంది.
గీతాకృష్ణ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. కొత్తపేటలో ఉన్న బ్రాంచ్లో వచ్చేసి రీసెంట్గా మనకి డిజైనర్ బ్లౌజెస్ బొటిక్ కూడా ఓపెన్ చేశారు. ఆల్ వెరైటీస్ మనకి బ్లౌజెస్ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మీరు వచ్చారంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు గీతాకృష్ణకి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఫాలింగ్ మెటీరియల్ అండి, ప్యూర్ జార్జెట్. ఇది ఫాలింగ్ మెటీరియల్, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ లంగావాణి స్టైల్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దామండి. మనకి 2 సైడ్స్ బోర్డర్స్ కొంచెం వేరియేషన్ ఇచ్చారనమాట. పైన బోర్డర్ అలాగే హ్యాంగ్ అయ్యే బోర్డర్ మనకి ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. పైన షిమ్మర్ గోల్డ్ వర్క్, రెడ్ కలర్ చిన్న ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. స్నఫ్ కలర్ వెల్వెట్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో మనకి ఒక డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. అగైన్ ఇంకొకటి ప్లెయినే కాకపోతే షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ ఉండే విధంగా గోల్డ్ కలర్తో ఇచ్చారు. ఇక్కడ వచ్చే బోర్డర్ అండ్ హ్యాంగ్ అయ్యే బోర్డర్ పైన మనకి చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ని కూడా యాడ్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి మొత్తం కూడా ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైనర్ ప్యాచ్ వర్క్ ఉంటుంది. రెడ్, క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్. ఇది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుందండి. సెకండ్ వైపు చూసినట్లయితే కనుక ఈ 2 బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రెడ్ కలర్ అండ్ స్నఫ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో ఈ 2 బోర్డర్స్ మాత్రమే మనకి కింద పార్ట్ లో ఇచ్చారు. అది కూడా చూద్దాం ఒకసారి. అంటే ఒక హాఫ్ పార్ట్ మాత్రమే. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఆల్రెడీ మనకి డిజైన్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి, అది కూడా గోల్డ్ కలర్ అండ్ సెల్ఫ్ కలర్ అండ్ రెడ్ కలర్. దానిపైన కుందన్ వర్క్ కూడా వచ్చింది. 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ తర్వాత ఏ కలర్ ఏ డిజైన్ ఇచ్చారో చూద్దాం. షేడెడ్ లో ఇచ్చారు, క్రీమ్ కలర్ అండ్ లైట్ ఆరెంజ్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంబోస్ లుక్, సపరేట్ గా ఫ్లవర్ ని మనకి ప్యాచ్ చేసుకునేటట్లుగా రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ క్రీమ్ కలర్. కొంచెం గ్యాప్ ఇచ్చి స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా టోటల్ శారీ అంతా కూడా 2.5 మీటర్స్ తర్వాత నుంచి కంటిన్యూ చేశారు. ఇక్కడ బోర్డర్ లో కూడా మనకి చేంజ్ ఇచ్చారండి. ఎక్స్ట్రా మనకి ఈ సిల్వర్ బోర్డర్ దగ్గర నుంచి పైన వరకు ఏదైతే ఉందో ఈ బోర్డర్ ని ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే బ్లాక్ అండ్ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్. మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. షేడెడ్ సారీ వచ్చింది. దీనికి బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం. ఓకే, బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చారండి. రెడ్ కలర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం మనకి కింద బోర్డర్ ఏదైతే 3 సైడ్స్ కంటిన్యూ చేశారో ఆ బోర్డర్ని మాత్రమే మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2095 రూపీస్. 2095 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఫ్యాన్సీ సారీ అండి, ఫ్యాన్సీ లైట్ వెయిట్. ఇదేంటంటే దీన్ని ఇప్పుడు లేటెస్ట్ అనేది మాల్గుడి అంటారండి. దీన్ని మాల్గుడి ఫ్యాబ్రిక్ మాల్గుడి. టోటల్ థ్రెడ్ వర్క్ వస్తుంది, వీవింగ్ లో థ్రెడ్ వస్తుందండి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళు పార్ట్ చూసినట్లయితే బ్లాక్ కలర్ బేస్ మీద ఒక లేయర్ టైప్ లో ఒక పావు మీటర్ మాత్రమే మనకి జరీతో డిజైన్ చేశారండి. అది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ కలిసేసరికి కొంచెం యాంటిక్ లుక్ వచ్చింది. ప్లస్ మనకి సన్నటి బోర్డర్ కూడా ఇచ్చారు. శారీ మొత్తం కూడా శారీ వీవింగ్ లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అది కూడా మనకి ఒక రోజ్ బడ్ లాగా, దాని కింద ఒక చిన్న క్రీపర్ పార్ట్ స్ట్రైట్ లైన్ లాగా ఇచ్చేసి 2 పెటల్స్ ఇచ్చారు. లీఫ్ పార్ట్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా కొంచెం జిగ్జాగ్ లాగా తీసుకున్నారనమాట డిజైనింగ్ అనేది. ఫుల్ శారీ అంతా కూడా బేస్ బ్లాక్ కి దానిపైన పింక్ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. అలాగే ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. మధ్యలో పింక్ కలర్ లైన్ వచ్చే విధంగా తీసుకున్నారనమాట. 2 సైడ్స్ కూడా సేమ్ వస్తుంది. బ్లౌజ్ చూసినట్లయితే రన్నింగ్ బ్లౌజే కానీ బ్లాక్ కలర్ అండి. థ్రెడ్ వర్క్ అనేది మనకి మిస్ చేశారు. ఇది వచ్చేసరికి చందేరి ఫ్యాబ్రిక్ అండి. ఓకే, బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్ శారీలో ఉన్న బోర్డరే. దీనికి పింక్ కలర్ డిజైనింగ్ వచ్చింది కాబట్టి శారీ మిడిల్ పార్ట్ లో ఆ కలర్ తో ఏదైనా గోట్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ 1395 రూపీస్. 1395 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ మనకి గీతాకృష్ణలో అప్ టు 50% డిస్కౌంట్ ఆల్ వెరైటీస్ పైన. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. లైట్ వెయిట్ అండి, పాలింగ్ మెటీరియల్. ఇది కూడా లైట్ వెయిట్ జార్జెట్, ప్యూర్ జార్జెట్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. ఇక్కడ మనకి ప్యాచ్ వర్క్ బోర్డర్స్ అనేది యాడ్ చేశారు. మధ్యలో బ్లూ కలర్ అండ్ టెంపుల్ డిజైన్ వచ్చే విధంగా, అటు ఇటు మనకి బ్లాక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ తో క్రాస్ లైన్స్ వచ్చే విధంగా ఉంది. ఈ బోర్డర్ అనేది, ఈ ప్యాచ్ వర్క్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ ఇచ్చారు. ఎక్స్ట్రా సారీ వీవింగ్ లోనే సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్ తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి లైట్ అండ్ డార్క్ కలర్ బ్లూ కలర్ షేడ్ లో మనకి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ మాత్రమే ఈ శారీ వీవింగ్ లో ఉన్నటువంటి డిజైన్ ఉంటుంది. 3 సైడ్స్ ఈ ప్యాచ్ వర్క్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు. బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్, లైట్ వైట్ కలర్ కాంబినేషన్ అట్లా. ఇక్కడ ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఇదే డిజైన్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ. ఈ శారీకి బ్లౌజ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి. బ్రాసో ప్రింట్ వచ్చేది, టైగర్ ప్రింట్. టైగర్ ప్రింట్. ఇప్పుడు శారీలో 3 సైడ్స్ బోర్డర్ ఏదైతే చూసామో ఆ బోర్డర్ బ్లౌజ్ పార్ట్ లో కలర్ మాత్రం గ్రే కలర్ కాంబినేషన్ పైన ఇచ్చారండి. బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1525 రూపీస్. నెక్స్ట్ సారీ కోట అండి.
కోటా ఫ్యాబ్రిక్, మల్మల్ కోటా ప్లస్ మిర్రర్ వర్క్. మిర్రర్ వర్క్. పళ్ళు చూసినట్లయితే ఒక 1/2 మీటర్ పళ్ళు డిజైన్ చేశారు. అది కూడా మనకి డిజైనర్ పళ్ళు వచ్చింది. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట, ఎంబోస్ లుక్ లాగా. మిర్రర్ వర్క్, మ్యాంగో డిజైన్ ఏదైతే ఉందో చాలా హెవీగా అంటే ఎలివేట్ అయ్యే విధంగా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో మిర్రర్ వర్క్. ఆ చుట్టూ అంతా కూడా మనకి సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అటు ఇటు బ్లాక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. శారీ మొత్తం ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ మనం బోర్డర్ పార్ట్ చూద్దాం. 2 సైడ్స్ కూడా ఈ శారీకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ తో మ్యాంగో డిజైన్ ఇచ్చి లోపల మనకు ఒక 3 మిర్రర్స్ ని యాడ్ చేశారు. ఇట్లా మనకి మొత్తం శారీ అంతా కూడా కవర్ చేశారు. ఎడ్జ్ లో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఈ బోర్డర్ మనకి ఈ శారీకి 2 సైడ్స్. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఇచ్చారండి. అది కూడా మనకి 0 సైజ్ మిర్రర్ ఇచ్చారు. స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి మిర్రర్ వర్క్, దాని చుట్టూ కూడా బ్లాక్ కలర్ తో థ్రెడ్ వర్క్. శారీ మొత్తం కూడా చాలా గ్రాండ్ గా ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? కలర్ చాయిస్ ఉన్నాయి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్, మధ్యలో మిర్రర్స్ అనేది మాత్రమే మిస్ చేసి మొత్తం కూడా మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం 2 సైడ్స్ సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 1490 రూపీస్. 1490 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఖాదీ సిల్క్ అండి. ఖాదీ సిల్క్. ఖాదీ సిల్క్లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో దీంట్లో డిజైనింగ్ ఇచ్చారు. మనం ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు ఆల్మోస్ట్ మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రేప్ కలర్ తీసుకుని దానికి అవుట్లైన్ అంటే హిల్స్ టైప్లో ఏదైతే డిజైన్ కనిపిస్తుందో అది గోల్డ్ కలర్తో ఇచ్చారు. 1 బ్లాక్ అంతా కూడా క్రీమ్ కలర్ బేస్ మీద గ్రేప్ కలర్ కాంబినేషన్తో చిన్న ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారనమాట. ఇది 1 మీటర్ పళ్ళు. మిగిలిన శారీ అంతా టోటల్ ఆల్ ఓవర్ బోర్డర్స్ మాత్రం మంచి చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్, తర్వాత గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఒక ప్రింట్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఇచ్చారండి. సారీ మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్. ఇక్కడ ఆల్ కలర్స్ యాడ్ చేశారు. పీచ్ కలర్, లైట్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్. మళ్ళీ అగైన్ సేమ్ కలర్స్ రిపీట్ చేశారు. ఈ 3 to 4 కలర్స్ ఉన్న ఫ్లవర్ డిజైన్ కి మొత్తం కూడా క్రీపర్ పార్ట్ అంతా కూడా లైట్ మెహందీ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా ఇట్లాగే కంటిన్యూ చేశారు. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ఓకే, మనకి కొంగు ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ ఇచ్చారు. సేమ్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి ఎడ్జ్ లో సారీలో ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూసామో రెడ్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్, ఇదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1190 రూపీస్. ఓన్లీ 1190 రూపీస్ కి అవైలబుల్ ఉంది ఈ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోరా సిల్క్. కోరా సిల్క్ ఫ్యాన్సీ అండి. కోరా సిల్క్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి ఈ సారీ. దట్టు మనకి కలర్ఫుల్ గా డిజైన్ చేశారు. సారీ బేస్ మొత్తం కూడా చంద్రకాంత కలర్ కాంబినేషన్ వస్తుంది. దీనిపైన మనకి మస్టర్డ్ ఎల్లో, పింక్, పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ మనకి ఒక బోర్డర్ స్టైల్లో ఒక హాఫ్ పార్టే ఇచ్చారు బోర్డర్ లో. అంటే సారీ మొత్తంలో మనకి 1/2 మీటర్ మాత్రమే పళ్ళు ఇచ్చారు. ఆ 1/2 మీటర్ లో కూడా ఒక హాఫ్ పార్ట్ లైన్స్ వైజ్ ఉంటుంది. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా టులిప్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తో డిజైన్ చేశారనమాట. ఈ డిజైన్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఒకటి గ్రీన్ అండ్ ఎల్లో కలర్, ఇంకొకటి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఈ బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఇది మనకి ఎల్ షేప్ లో వస్తుందండి. అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ప్లస్ కింద బోర్డర్ లో. సారీ మొత్తం పైన బోర్డర్ వచ్చేసరికి నార్మల్ గా ప్లెయిన్ కడ్డీ బోర్డరే ఇచ్చారు. ఇదే ప్లెయిన్ కడ్డీ బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఇంతకు ముందు మనం పళ్ళులో ఏదైతే కొంచెం బిగ్ సైజ్ లో ఫ్లవర్ డిజైన్ చూసామో ఆ డిజైన్ ని మనకి కింద పార్ట్ లో అంటే స్కర్ట్ బోర్డర్ వచ్చే విధంగా ఇచ్చారు. ప్లస్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్, 3 కలర్స్ గ్రీన్, ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో టోటల్ శారీ అంతా కూడా ప్రింటెడ్ స్టైల్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. సేమ్ అండి, ప్లెయిన్ కలర్ రన్నింగ్ బ్లౌజ్, కాకపోతే ప్రింట్ లేకుండా ఇచ్చారన్నమాట. ఇక్కడ బ్లౌజ్ పార్ట్ లో మాత్రం ప్లెయిన్ గా కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ ఏదైతే వచ్చిందో ఇదే బోర్డర్ ని మనకి 2 సైడ్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ కేవలం 995 రూపీస్. ఓన్లీ 995 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీస్లో మనకి డిజైనింగ్స్లో చాలా చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జూట్ సిల్క్ అండి. జూట్ సిల్క్ ఇది మనకి లంగావని స్టైల్లో వస్తుందండి. సారీ అంతా కూడా బోర్డర్స్ చూసినట్లయితే అంటే సారీకి సపరేట్గా పళ్ళు అంటే ఇవ్వలేదండి. ఇదే బోర్డర్ స్టైల్లో ఈ సారీకి 3 సైడ్స్ ఇచ్చారు. అది కూడా ప్లెయిన్గా కాకుండా కొంచెం డాట్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారనమాట.
శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే 2.5 మీటర్స్ మనకి కొంచెం డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ సర్కిల్ లాగా, దాని లోపల మళ్ళీ ఒక డైమండ్ లాగా ఇచ్చారు. పీచ్ కలర్, పింక్ కలర్, ఆరెంజ్, గ్రీన్ కలర్, మళ్ళీ 4 కలర్స్ మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తూ 2.5 మీటర్స్ మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇది మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుంది. కుర్చీల పాటలో మనకి బ్యాక్గ్రౌండ్ క్రీమ్ కలర్ ఇచ్చారండి. ఓకే, కలర్స్ కాకుండా బ్యాక్గ్రౌండ్ మనకి సేమ్ డిజైన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. కుచిల్లా పాటలో చాలా వేరియేషన్ ఉంటుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది ఈ సారీకి? రన్నింగ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 695 అండి. ఓన్లీ 695 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ సారీ అండి. ఇప్పటి వరకు మనం పట్టు సారీస్ చూసాం, ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ చూసాం కదండి. ఇప్పుడు మనకి హాఫ్ సారీ. ఇది ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్, దట్టు మనకి కలీ స్టైల్ లో ఇచ్చారు. పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మిర్రర్ వర్క్ స్టైల్ ఆ టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చారు. చిన్న బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయినే ఉంటుంది. కింద దామన్ పార్ట్ మాత్రం బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మిర్రర్ వర్క్, అలాగే లేస్ వర్క్. ఇక్కడ వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్ అండ్ జరీ వర్క్ యాడ్ చేశారు. మళ్ళీ కింద అగైన్ మనకి రిబన్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారండి. సేమ్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి రిబన్ వర్క్ ఇచ్చారు. బోర్డర్ లో రిబన్ వర్క్ ఏదైతే తీసుకున్నారో పైన కింద వచ్చేసరికి వన్ సైడ్ బ్లూ కలర్, వన్ సైడ్ గ్రీన్ కలర్ అండ్ మిర్రర్ వర్క్ తో సేమ్ బోర్డర్ ని హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఓనీ ఏ కలర్ చూద్దాం. ఎల్లో కలర్ ఇచ్చండి. ఈ స్కర్ట్ పార్ట్ అండ్ బ్లౌజ్లో ఎక్కడ కూడా మనకి ఎల్లో అనేది అస్సలు మిక్స్ చేయలేదు. కానీ ఇప్పుడు మిస్ మ్యాచ్ ఫ్యాషన్ కాబట్టి మనకి ఎల్లో కలర్, మంచి ఎల్లో కలర్, దట్టు ప్యూర్ షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ పార్ట్లో ఏదైతే హ్యాండ్స్కి చూసామో డిజైన్ రిబ్బన్ వర్క్, అలాగే గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ యాడ్ చేశారు. సేమ్ మనకి 4 సైడ్స్ కూడా కవర్ చేశారనమాట ఈ హాఫ్ సారీ ఓనీకి. ఈ హాఫ్ సారీ కాస్ట్ 4290 రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్. డిస్కౌంట్ తీసేసిన తర్వాత 4290 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి హాఫ్ సారీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి గీతాకృష్ణలో. ఓకే మోహన్ రావు గారు, గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడి తరమ. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.